పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మండిపడ్డారు నల్లపరెడ్డిపల్లె, నల్లగొండవారిపల్లె గ్రామాల ప్రజలు. పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా రానివ్వకుండా తమ ఓట్లన్నీ వాళ్లే వేసుకున్నారన్నారు. రాజ్యాంగం తమకిచ్చిన హక్కును కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క ఊళ్ళ వాళ్ళు తమ ఓట్లు వేసుకున్నారంటే తామంతా చనిపోయామని అర్థమా అని మండిపడ్డారు. ఓటర్ లిస్టులోనే పేర్లు లేవని కొందరు టీడీపీ నాయకులు చెప్పారని, అలాంటప్పుడు ఓటర్ స్లిప్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. 10 మంది ఆడోళ్ళం పోయినాం సార్ ఓటు వేయాలని. మేము దారి నుంచి పోతానే ఇక్కడ స్టార్టింగ్ నుంచి చెప్తానే ఉన్నారు, మీ ఓట్లు లేవు, వేసుకున్నామని. కానీ అక్కడికి పోయిన తర్వాత అసలు ఆడవాళ్ళం అని చూడకోకుండా కూడా చేతుల్లో ఫస్ట్ మీ స్లిప్పులు ఇచ్చి మీరు పోండి అని చెప్తున్నారు. రాజ్యాంగంలో ఓటు హక్కు ఉంది మన ప్రజాస్వామ్యంలో. ఆ ఓటునే వినియోగించుకున్నప్పుడు అప్పటికి మేము ఓట్లు వేయిన ప్రతి మనిషి చనిపోయినట్లే కదా సార్ లిస్ట్కి. ప్రజాస్వామ్యంలో లేనట్లే, మేమంతా చచ్చిపోయినామనే కదా వేరే రోజులు వచ్చి ఓటు వేసుకోండేది. పులివెందుల మండలంలో ఏ మనిషి ఓటు వేయాలి అక్కడికి పోయి. వాళ్ళకు ఓట్లు పడవని ఉద్దేశంగా వాళ్ళంతా పై నుంచి వచ్చి దౌర్జన్యం చేసి ఓట్లు వేసుకున్నారు. పొద్దున్నే 6కే రెడీ ఉన్నారు. ఆ పోలీసు వాళ్ళు లేకుండా వీళ్ళు ఏం చేయాలి, కొత్త వాళ్ళని మమ్మల్ని ఆ పోలీసు వాళ్ళు వాళ్ళకంతా సపోర్ట్ చేస్తున్నారు. మనం ఏం చేయలేం కదా. ఒకవేళ మనం వాళ్ళ మీద పోయినా కానీ మా మీద కేసు పెడుతున్నారు. మా వాళ్ళకి ఇంతవరకు ఏ పొద్దు కానీ ఇట్లా రిటర్న్ కానీ బాగా సాఫీగా జరుగుతాయి. ప్రచారం వచ్చినప్పుడు ఊళ్ళో వాళ్ళు చెప్పిటారు, సాఫీగా జరిగితే అంతా పోయేసరికి పడతాయి అని చెప్పి వాళ్ళు ఇంకా రెడీ ఇట్లా జరగరని ఉద్దేశంగా వచ్చి మంచులాట చేసుకున్నారు. జనం చాలా మంది వచ్చారు సార్. నడుపల్లికి ఒక 500 మంది పైన వచ్చింటారు సార్. అంతా ఓన్లీ స్కూల్ కాడికి మీ పేపర్ తీసుకుంటారు, మీ ఓటు మేము వేసుకున్నాం పని ఎన్నిక పంపించారు సార్. స్టిప్పులు కానీ మా దగ్గర ఉన్నాయి సార్. వాళ్ళు ఎట్లా వేసుకుంటారు సార్ మా ఓట్లు? వాళ్ళకి ఏమక్కుంది సార్ బయట వాళ్ళకు? మా ఉండూరు వాళ్ళకి కానీ పోలీసులు మొత్తం వాళ్ళకే ఇచ్చారు సార్. మొత్తం అంతా పొద్దున్నే 6 గంటలకు ఓటైనా పోవాలని రెడీ అయినాం సార్. పోయినాం గేట్ కాడికి. పోతారంటే అడ్డుకున్నారు సార్ వాళ్ళు పోలీసులు. మా ఓటకు మేము వేసుకోవాలని లేదని మేము అడిగినాం సార్. నీకు అయినా లేదు, 11 తర్వాత నువ్వురా ఓటేచ్చు అన్నాడు సార్. సర్లేని మళ్ళీ పోయినాం సార్. 10:30, 11కు పోయినాం. పోతానంటే నీ ఓటు మేము కుదుకున్నాంపో, మీరు పోండి అని దొబ్బినారు సార్. బయటకు వచ్చి మా ఓటు మేము వేసుకునే దానికి హక్కు లేదని మేము అడిగితే అప్పుడు లాఠీలు చూపిస్తున్నారు, కారులో నుంచి రాళ్ళు చూపించున్నారు సార్. మా అక్కే కదా సార్ అది ఓటక్కు. మాటేటప్పుడు మా ఇళ్ళ కాడికి వచ్చి ఏంటి కాడ కాదు సార్, వాళ్ళు ఓటు వేయండి, మాకు వేయండి అని. తెలుగుదేశం వాళ్ళు అయితే మీరు లిస్టులోనే లేదని చెప్పినారు సార్. మమ్మల్ని అయితే ఒక 10-20 ఇండ్లు ఉన్నాయి సార్ మా అయితే. నాకు అసలు మీరు లిస్టులోనే లేరు, మీరు రావద్దు, మేమే గుద్దుకుంటామని చెప్పినారు సార్ ఆల్రెడీ ముందే. మాకు అసలు లిస్టులోనే లేదన్నప్పుడు మాకు స్లిప్పులు ఎటు వచ్చినాయి, మాకు ఓటక్కు ఎట్టుంటుంది సార్? ఈసారి బూతులు చేంజ్ చేశారు. అంటే మమ్మల్ని నల్లపరెడ్డిపల్లెకి వేశారన్నమాట. అక్కడికి పోవడానికి ట్రాన్స్పోర్ట్ గురించి మేము ఆలోచిస్తున్నాం. కానీ తెల్లారిన 5 గంటలకే అక్కడ బూతులలో చాలా మంది, ఒక్కొక్క బూత్కు 500 నుంచి 600 వరకు జనాలు ఉంటారు, కొత్త జనాలు. మాకు ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే అన్న బూతులకి ఎవరి వైసీపీ ఏజెంట్లను ఎవరిని అలో చేయనిట్లా అక్కడి నుంచి పంపేస్తున్నారు అని చెప్పినారు. ఓటింగ్ కూడా జరగనట్లేదు అన్నారు. నల్లపరెడ్డిపల్లెకు 4 కిలోమీటర్లు ఇక్కడి నుంచి పోవాలన్నా కూడా ఈ చుట్టూ ఒక్కొక్క రోడ్డు దగ్గర ఒక 20 మంది దాకా కట్టెలు పట్టుకో ఉన్నారు. అక్కడ కొత్త జనాలను రానియట్లా, ఊళ్ళో జనాలను బయటకు పంపేట్లా. ఇక్కడ ఆపేసినారు. మా ఓట్లు అయితే మేము వినియోగించుకోవాలి. మా హక్కు మేము కోల్పోయినట్టే.